హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. సమాజంలో మనుషులు ఉన్నదానితో తృప్తి పడకుండా లేని దానికోసం ఆరాటపడుతుంటారు. ఆశ, అత్యాశ, మరి ఈ రెండు మనిషిని ఏం చేస్తాయి? సుఖంగా జీవించలేని పరిస్థితులకు తీసుకువెళ్తాయి. సో ఈ అత్యాశకు సంబంధించి శ్రీకృష్ణదేవరాయల కాలంలో తెనాలి రామకృష్ణుడు చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి కుక్క కథ మీకు ఇప్పుడు చెప్తాను. సో ఈ వీడియోను పూర్తి వరకు చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మంచి టాపిక్స్ కనుక మీరు కావాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఆ తెనాలి రామకృష్ణుడు చెప్పిన కథ ఏంటో చూద్దాం. శ్రీకృష్ణదేవరాయలు, ఆయనతో పాటు ఉన్నటువంటి సైనికులు, వారితో పాటు తెనాలి రామకృష్ణుడు, వీరందరూ కూడా ఒక నదిలో పడవలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆ పడవలో వీరందరితో పాటు ఒక కుక్కను కూడా తీసుకెళ్లారు. అలా వాళ్ళ ప్రయాణం సాగుతూ ఉంది. ఆ అందాలను చూసి, ఆ ప్రశాంతమైనటువంటి వాతావరణం చూసి, ఆ పచ్చడి చెట్లను చూసి శ్రీకృష్ణదేవరాయలు ఎంత అద్భుతంగా ఉంది, ఎంత ప్రశాంతంగా ఉందని చెప్పి ఆ ప్రకృతి అందాల గురించి శ్రీకృష్ణదేవరాయలు తనతో పాటు ఉన్నటువంటి వారికి తనదైన శైలిలో చెబుతూ వాళ్ళ ప్రయాణం సాగిస్తున్నటువంటి క్రమంలో కొద్ది దూరం పోయిన తర్వాత మరి ఈ శ్రీకృష్ణదేవరాయలు ఏ రకమైనటువంటి రాజభోగాలు అనుభవిస్తున్నారో, ఏ రకమైనటువంటి సౌకర్యాలు ఉన్నాయో అదే రకమైనటువంటి సౌకర్యాలు ఆ పడవలో ఉన్న కుక్క కూడా ఉన్నాయి. అయితే కొద్ది దూరం ప్రయాణం అయిన తర్వాత ఆ కుక్క అరవడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి శ్రీకృష్ణదేవరాయలకి ఆ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ కుక్క అరుపు చెవులకు చాలా ఇబ్బందిగా అనిపించింది. అప్పుడు శ్రీకృష్ణదేవరాయలు అక్కడ ఉన్న వారిని అడిగాడు, ఎందుకని కుక్క ఒకటే అరుస్తూ ఉంది, మరి దీనికి మీరు తిండి పెట్టలేదా అని అడిగారు. అయ్యో అదేం లేదు ప్రభు, రోజు ఏ విధంగా అయితే తిండి పెడతామో అదే రకంగా ఈరోజు కూడా పెట్టాము, ఇప్పుడు కూడా దానికి ఇప్పుడు కూడా కుక్కకు కావాల్సినటువంటి అన్నీ కూడా మరి ఇక్కడ తీసుకొచ్చామని చెప్పి మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు శ్రీకృష్ణదేవరాయలు చెప్పారు. సరే ఏదైతే నా కుక్క అరవకుండా చూడని, నాకు ఇబ్బందిగా ఉందని చెప్పి రాజావారు చెప్పారు. అప్పుడు వీళ్ళు ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆ కుక్క అరవడం మానట్లేదు. కొద్దిసేపు సైలెంట్గా ఉంటుంది, మళ్ళీ అరవడం మొదలు పెడుతుంది. సో ఈ కొద్దిసేపటి తర్వాత అక్కడ ఉన్నటువంటి తెనాలి రామకృష్ణుడు అక్కడికి వచ్చి, ప్రభు నాకు ఒక అవకాశం ఏంటి, ఆ కుక్క అరవకుండా చూస్తాను అని చెప్పాడు. అప్పుడు తెనాలి రామకృష్ణుడు వైపు ఆసక్తిగా చూశాడు శ్రీకృష్ణదేవరాయలు. ఇంతమంది ప్రయత్నం చేసినా కూడా దాని అరుపు ఆపట్లేదు, మరి తెనాలి రామకృష్ణుడు ఏం చేస్తాడని చెప్పి ఆసక్తిగా చూశాడు. సరే కానివ్వు అన్నాడు. మరి తెనాలి రామకృష్ణుడు ఆ కుక్క దగ్గరికి వెళ్ళి ఆ కుక్కని ఇలా చేతులు తీసుకొని ఆ పడవల నుంచి నదిలో పడేశాడు. నదిలో పడేసిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. శ్రీకృష్ణదేవరాయలు కూడా ఆశ్చర్యపోయాడు. అయ్యో ఎందుకని అలా కుక్కను పడేశారని చెప్పి, ఆ కుక్క చనిపోతుందేమో అని చెప్పి అన్నారు. కొద్దిగా సమయం ఇవ్వండి ప్రభు అన్నాడు. పాపం కుక్క ఈ నీళ్ళలో ఈత కొడతా ఉంది. కొద్దిసేపటి తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ కుక్కను తీసి మళ్ళీ పడవలో కూర్చోబెట్టారు. అప్పుడు శ్రీకృష్ణదేవరాయలు అడిగారు, ఎందుకని ఆ కుక్కని అలా నీళ్ళలో వేసావు అని చెప్పి. అప్పుడు కూడా కొద్ది సమయం ఏంటి ప్రభు అన్నాడు. కొద్దిసేపటి తర్వాత ఆ కుక్క అరవకుండా ఒక మూలను కూర్చొని ఉంది. చూశారా ప్రభు, కుక్క అరవడం మానేసింది అన్నాడు. ఆశ్చర్యపోయాడు శ్రీకృష్ణదేవరాయలు. ఎందుకని అరవకుండా ఉంది అని చెప్పి తెనాలి రామకృష్ణుడిని అడిగాడు. అప్పుడు తెనాలి రామకృష్ణుడు చెప్పాడు, ప్రభు సమాజంలో ఉన్నటువంటి మానవుడు కానీ ఈ జంతువులు కానీ ఉన్నదానితో తృప్తి పడవు. ఇప్పుడు మనిషికి అన్ని అవయవాలు కరెక్ట్గా ఉంటాయి, దాంతో తృప్తి పడాడు, ఇంకా ఏదో కావాలని కోరుకుంటాడు. ఒక వ్యక్తికి కళ్ళు లేకుంటాయి, కళ్ళు ఉన్నవాడు ఏమనుకోవాలి, అరే ఆ వ్యక్తికి కళ్ళు లేవు, నాకు కళ్ళు ఉన్నాయి, ఇది చాలా అనుకోవాలి. ఒక వ్యక్తికి 2 చేతులు లేకుంటాయి, అరే 2 చేతులు లేవు, పాపం తినడానికి ఇబ్బంది పడుతున్నాడు, పని కూడా చేసుకోలేకపోతున్నాడు, నాకైతే భగవంతుడు 2 చేతులు ఇచ్చాడని తృప్తి పడాలి. 2 కాళ్ళు లేకుంటాయి, అరే ఆ వ్యక్తికి అయితే 2 కాళ్ళు లేవు, నాకైతే 2 కాళ్ళు ఉన్నాయి కదా అని తృప్తి పడాలి. కానీ అలా తృప్తి పడటం లేదు మానవుడు. ఆశ, అత్యాశ, ఇంకా ఏదో కావాలని ఆ రకంగా కోరుకుంటున్నాడు. ఆ రకంగా కోరుకోవడం వల్ల ఈరోజు ఏదైతే ఉందో ఆ రోజుని ఆస్వాదించలేకపోతున్నాడు, ఆ ఆనందాన్ని పొందలేకపోతున్నాడు, సుఖంగా జీవించలేకపోతున్నాడు. సో కుక్క కూడా అదే రకంగా మనం కుక్కని తీసుకొచ్చి సకల సౌకర్యాలు ఆ కుక్క కల్పిస్తే మరి వాటితో తృప్తి పడకుండా ఈ కుక్క అరవడం మొదలుపెట్టింది, ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలని చెప్పి. తీరా కుక్కని తీసుకుపోయి నీళ్ళలో వేసిన తర్వాత కొద్దిసేపటి తర్వాత దానికి అర్థమైంది. పైకి తీసుకొచ్చినాక ఎందుకు మౌనంగా ఉందంటే అది అనుకుంది, అమ్మో నేను మళ్ళీ అరిచాను అనుకో, నన్ను తీసుకెళ్ళి నీళ్ళలో పడేస్తారు, ఆ నీళ్ళ కన్నా ఇక్కడే ప్రశాంతంగా ఉంది, ఆ కష్టం నేను పడలేను, కాబట్టి ఇదే చాలు, ఇక్కడ ప్రశాంతంగా ఉంది, ఎక్కువ ఆశపడకూడదని చెప్పి ఆ కుక్క భావించింది. అంటే ఉన్నదానితో తృప్తి పడినందుకు దానికి ఆ కష్టం ఎదురైంది. సో ఇప్పుడు మళ్ళీ ఆ కష్టం తెలిసింది కాబట్టి ఇదే చాలనుకొని సైలెంట్గా ఉంది. సో ఈ కథలో నీతి అది. ఆ రకంగా శ్రీకృష్ణదేవరాయలకి తెనాలి రామకృష్ణ వివరించారు. ఆ తర్వాత ఆ అందమైనటువంటి ప్రకృతి దృశ్యాలను చూస్తూ ఆ పడవ ప్రయాణం ప్రశాంతంగా సాగింది. సో ఈ కథలో నీతిని మనం కూడా అర్థం చేసుకొని లేని దానికోసం ఆరాటపడకుండా
ఉన్నదానితో సర్దుకొని హాయిగా జీవనాన్ని సాగించాలి. కుక్క అరుపు ఆపేసిన తర్వాత ఆ పడవ ప్రయాణం ఎలాగైతే ప్రశాంతంగా సాగిందో అలాగే మన అత్యాశ లేకుంటే మన జీవిత ప్రయాణం కూడా అదే రకంగా ప్రశాంతంగా సాగుతుంది. లేకపోతే కష్టాలమయం అవుతుంది. సో ఇది అత్యాశకు సంబంధించి తెనాలి రామకృష్ణుడు చెప్పినటువంటి నీతి కథ. ఈ నీతి కథ మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి, లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.